స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అన్నారు ఎమ్మెల్సీ కవిత. తనది బీసీల ఆత్మగౌరవ పోరాటమన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ లో 72 గంటల నిరాహార దీక్ష చేపట్టారు కవిత. గాంధీ చెప్పిన అహింసా మార్గంలోనే రిజర్వేషన్లు సాధిస్తామన్నారు. అరెస్టు చేసిన దీక్ష కొనసాగిస్తానన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కూడా దీక్ష చేస్తారని చెప్పారు. ముస్లింల పేరుతో బీసీ రిజర్వేషన్ను బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు కవిత. తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారంలో వాటా రావాలి, ప్రతి ఒక్కరికి ఆర్థిక అవకాశాలు రావాలి, ప్రతి ఒక్కరికి సమాజంలో గౌరవం దక్కాలి. సమాజంలో సగభాగం బీసీలు ఉన్నారు. మరి సగభాగం ఉన్నటువంటి బీసీలకు రాజకీయంగా సమ ప్రాధాన్యత దక్కాలనేటటువంటి ఉక్కు సంకల్పంతోనే ఇవాళ పిడికిలు బిగించి మనందరం ఇక్కడికి రావడం జరిగింది. గత కొన్ని నెలలుగా మనం ప్రభుత్వం వెంటబడుతున్నాం. మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినట్టుగా పాటించాలి, బీసీలకు న్యాయం చేయాలి.